బాబాయ్ నా కొడుకు రాత్రంతా నిద్ర లేదు, ఒకటే ఏడుపు. ఆ కురుపు ఏదో కథ చూడు. ఉండు పెద్దేసిందమ్మా, కొంచెం బుర్రబొట్టుకో, తీసేస్తాను. అట్టగే తోచుకోరా బాబాయ్. రక్తం కారిపోతుందమ్మో, నా వల్ల కాదు. ఈరైన పిలు, వైద్యం తెలుసు ఆయనకి. అట్టగే బాబాయ్. బాబు మా నాన్నగారు అర్జెంట్ గా రమ్మన్నారు. దొరగారు నేను రమ్మంటున్నారు. రమ్మంటున్నారా? పదయ్యా. అమ్మా ఏమైందమ్మా? అన్నయ్య మా సంటోడికి తల్లు ఇంత పెద్ద కురుపు అన్నయ్య. రాత్రంతా ఒకటి ఏడుపు సొద్దు గాని రా అన్నయ్య. మన తాత ఉన్నాడు కదమ్మా, ఆయనే నిన్ను అడగమన్నాడు, ఓసారి వచ్చి చూడన్నయ్యా. నువ్వు వెళ్ళి దొరగారితో వస్తానని చెప్పు. తమ్ముడు నువ్వు పదమ్మా. రా అన్నయ్య. హాయ్. వచ్చాడా? రాలేదండి, గూడెంలో మాదిగ సురమ కొడుక్కి కటింగ్ చేస్తున్నాడు అయ్యా. నా కొండిగాడికి ఎంత పొగర్రా, నాకంటే గుడి పడేక్కువ. ఎక్కడ పని అక్కడ వదిలేసి అంటే రమ్మను, లేకపోతే నరికేస్తానని చెప్పు. తోచుకో అయ్యా, ఏం కాదు బిడ్డ. అయిపోయింది. ఏడకి తమ్ముడు, కురుపు పోతుంది పోతుంది. కదలకు తమ్ముడు, కదలకమ్మా. అయ్యగారు రమ్మంటున్నారు. వస్తానని చెప్పు బాబు. ఇక్కడ కురుపు చాలా పెద్దదిగా ఉందయ్యా. రావయ్య బాబు, అయ్యగారు నా మీద కోపడుతున్నారు. మధ్యలో వదిలేసి ఎలా వస్తానయ్యా? పని పూర్తి వస్తాను చెప్పు బాబు. వెళ్ళు తమ్ముడు, వెళ్ళు. అట్టగే. అయ్యా అయ్యా, మధ్యలో పని ఆప్ చేసి రానంటున్నాడండి. నా కొండి మధ్యలో పని ఆపేసి రాడా? మధ్యలో పని మధ్యలోనూ ఆపేసి ఉన్న బలంగా రమ్మని చెప్పు, లేకపోతే నిన్ను నరుకుతా. పసర పోస్తున్నానుగా, కురుమాను పొద్దమ్మా. నువ్వు రావడం ఎంత మంచిదైందో. నా బిడ్డకు మందేశావు. ఊరుకోయ్యా. అయిపోయింది తమ్ముడు, అయిపోయిందమ్మా. ఎడకమ్మా తమ్ముడు, ఎడకో. అయ్యగారు పిలుస్తున్నారు. బాబు ఈ పని పూర్తిగా వచ్చింది, కట్టుగాడేసి వచ్చేస్తాను చెప్పమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. రావయ్య బాబు, ఆయన పాములో లేచిపోతున్నారు. చెప్పు తమ్ముడు, వస్తానని. బాబు దండాలు. పేరా ఎంతసేపు అయిందిరా నీకు కబురెట్టి? లేదు బాబు, గూడెంలో కోటే మనోడికి కాస్త గడ్డలు వేస్తే ఆపరేషన్ చేయడానికి వెళ్ళావు. చిత్తం. గూడెంలో క్షవరాలు గడ్డలు చేసేదా కోటే కదరా. ఆడి మనవడి కోసం నువ్వు వెళ్ళటం ఏంటి? కంతులు కోయడం, ఆ తర్వాత వాటికి మందులు వేయడం ఆ కోటకి తెలీదు బాబు. అందుకని వెళ్ళానంటావు. చిత్తం. వెళ్ళిన వాడివి నేను కబురు చేయగానే రావాలిగా. గడ్డ కోసి మధ్యలో వదిలేసి ఎలా వచ్చేదయ్యా? ఆ బిడ్డడికి వైద్యం చేయడం నా అదృష్టం అయ్యా, అది నా వృత్తిధర్మం. గూడెంలోకెళ్ళి ఆడి తల పట్టి, ఆడి తల గురిగి, గడ్డ కోసి, ఆ చీమంతా నొక్కి, ఆ చేతులతో నా కాళ్ళు పట్టడానికి వచ్చావా? ఎన్ని గుండెలు రా, చెప్పు తెగుద్ది నాకు. ఈ రోజు నుంచి నువ్వు నాకు గాని నా వాళ్ళకు గాని క్షవరం చెయ్యకుండా నిన్ను బహిష్కరిస్తున్నా. హలో తాతయ్య, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, బాగున్నాను. నువ్వెలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను తాతయ్య. నాన్నమ్మ ఎలా ఉంది? బానే ఉందమ్మా. నాన్న? అరే వీరయ్య, నీ కూతురు ఫోన్ చేసిందిరా. చిట్టితల్లి నుంచి ఫోనా? అవునరా. అమ్మా మరే నిన్న త్వరగా నాన్న అవసరం చెప్పదు. అమ్మా చిట్టితల్లి, బాగున్నావమ్మా? బానే ఉన్నాను నాన్న. హాస్టల్లో భోజనం బాగా పెడుతున్నారమ్మా? చాలా బాగుంది నాన్న. బాగా చదువు తల్లి. అలాగే నాన్న. చాలా గొప్పదనం అవ్వాలమ్మా. సరే నాన్న, ఉంటాను నాన్న. మంచిదమ్మా, మంచిదమ్మా. ఎంత ప్రేమో. అరే ఆ ధర నిన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టినా అంత నిబ్బరంగా మేమంతా బాగున్నామమ్మా అని ఎలా చెప్పగలుగుతున్నావురా? నాన్న, మన బాధలు మన పిల్లలకు తెలియకూడదు. నాన్న ఏం ప్రసాద్, మరి లాస్ట్ టర్మ్ ఫీజు కట్టాలి, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంకా కంప్యూటర్ క్లాస్ కూడా వెళ్ళాలి. డబ్బులు కావాలి నాన్న. ఎంత కావాలి? డబ్బు 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 ఏమన్నా సెట్ల కస్తారా ఎట్లా దులిపేసి తీసుకురావడానికి? కన్న నేరానికి వాడు మమ్మల్ని నిన్ను అందరిని పోషిస్తున్నాడ్రా. ఎంతకనే తీసుకొస్తాడ్రా? అయినా ఏం చదువులురా ఈ చదువులు. మెస్సులని ఫీజులని నిలువున ప్యానాలు తోడేస్తున్నారు కదరా. నాన్న, పిల్లల ముందు ఇవన్నీ నీకెందుకే? నా తండ్రి నేను పడతా కదా, నువ్వు వెళ్ళు వెళ్ళు. ఎంత కావాలరయ్యా? మొత్తం 1,00,000 కావాలి నాన్న. ఓకే, ఎప్పుడు కావాలి? రేపు పంపొచ్చా? పంపొచ్చు నాన్న. నువ్వు వెళ్ళమ్మా, నేను తెస్తాను బిడ్డ. అలాగే నాన్న. వెళ్ళమ్మా, బాజుతో బిడ్డ. అలాగే నాన్న. మంచిదమ్మా, పోయిరమ్మా. ఒరే వీరయ్య, ఏనన్నా ఎక్కడి నుంచి తెస్తావురా? ఇప్పటికే అందిన కాడికల్లా అప్పు చేసావు. ఇంకా ఊళ్ళో అప్పు పుట్టే మార్గమా లేదు. కుల వృత్తులా నాశనం అయిపోతున్నాయి. రోజు మన కుల వృత్తి గడ్డాలు తీసుకుంటే 10 రూపాయల కన్నా రావటం లేదు. వాళ్ళ చదువుల కోసం మనం పస్తులతో బతుకుతున్నాం. మనకెందుకురా ఈ చదువులు? ఆ చదువులు ఆపించేరా. నాన్న, ఈ ఇల్లు తాకట్టు పెడదాం. ఆ వచ్చిన డబ్బులు పిల్లలకు పంపిస్తాను. ఈ సంవత్సరం చదువు అయిపోతే ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ విడిపిస్తాడు.
మన బతుకులు బాగుంటాయి. వాడు చదువు మధ్యలో ఆపేద్దు నాన్న, నా మాట విను. ఇదిగో 1,00,000 వడ్డీ మాత్రం కరెక్ట్ కట్టాలి. అంచనగా కడతానండి. అయ్యా రామారావు నమస్కారం అండి. నమస్కారం. నా బిడ్డ చదువుకి డబ్బు కావాలి బాబు. ఏం తెచ్చావు? ఇదిగో ఇల్లు తాగడ పెడుతున్నాను, ఓ 1,00,000 రూపాయలు ఇప్పించండి అయ్యా. డాక్యుమెంట్ కరెక్ట్ ఉందో చూడు. ఎస్ సార్, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి సార్. 6 నెలల్లో అసలుతో పాటు వడ్డీ కూడా కట్టేయాలి. తప్పకుండా బాబు. నువ్వేం పట్టుకొచ్చావు? పట్నం వెళ్ళి రేంబావులు కష్టపడి అప్పు తీరుస్తాను. Shall we go? యా ష్యూర్. ప్రీతి, పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తామా? Okay. నీ పాస్పోర్ట్కి సంబంధించిన ప్రాసెస్ అంతా పూర్తయిందా? ఇంకొంచెం ఉంది. పోలీస్ వెరిఫికేషన్ అయింది కదా? యాక్చువల్లీ మన యూఎస్ ప్రాజెక్ట్ నెక్స్ట్ వీక్ ఇవ్వాలి. దానికి సంబంధించి సీఈఓని కలవడానికి మనం చెన్నై వెళ్ళాలి. వెళ్దామా? ఓకే, కానీ మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. మా మదర్ నన్ను చూడాలంటోంది. ఐ హావ్ టు గో. ఏంటిది ప్రీతి, ఎప్పుడు అమ్మా నాన్న అంటావు? నీకే ఉన్నారు అమ్మా నాన్న, నాకు ఉన్నాడు నాన్న. తనే తల్లి తండ్రి పెంచాడు నన్ను. ఈ అమ్మ నాన్న బంధువులు ఎప్పుడు ఉండేవాళ్లే. మనకి మన ఫ్యూచర్ ముఖ్యం. చూడు, మనకి జాబ్ రావాలి. జాబ్ వస్తే డబ్బు వస్తుంది. డబ్బు వస్తే లైఫ్ లో హాయిగా సెటిల్ అయిపోవచ్చు. నీకు నీ కెరీర్ ముఖ్యం, నాకు నా కెరీర్ ముఖ్యం. అమ్మ నాన్న ముఖ్యం కాదు. వాళ్ళు కష్టపడేదే మన కోసం, మన భవిష్యత్తు కోసం. ట్రై టు అండర్స్టాండ్ మీ. I think you want to settle in America permanently. విత్ యూ ఓన్లీ. Okay, Say thank both of you. us, okay? అయ్యా అయ్యా ఏంటి? కూర్చుని తాగండి అయ్యా. ఎందుకు? చౌరం బాగా చేస్తానయ్యా. ఎవరికి? మీకు బ్రహ్మాండంగా చేస్తానయ్యా. నాకే? తమరికే. అయితే చెయ్యి. బాబు 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 బాబు, ఏంటి? మీకు క్షవరం చేస్తానయ్యా. నేను కైస్కెళ్ళి చేయించుకుంటా. చాలా బాగా చేస్తారు అక్కడ. అక్కడికంటే తక్కువ చేస్తానండి. తక్కువ డబ్బులు ఇచ్చిన హెయిర్ స్టైల్ చెడగొట్టుకోమంటావా? వెళ్ళాలి బాయ్, ప్లాట్ఫామ్ సరుకును పోను. ఇదేంటి పల్లెటూళ్ళలో పని లేదని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఎవరు మన పడుచుకోవట్లేదు. అందరూ అలయన్స్, వైమాక్స్, బైలాసులును. బెదరు ఏ ఊరు మందే? తిమ్మాపురం బాబు. ఊరు వదిలేసి ఎందుకు వచ్చావమ్మా? పని కోసం వచ్చాను బాబు. మా ఊళ్ళో అసలు పని లేదయ్యా. ఏ పని ఉండట్లేదు బాబు. కుల వృత్తులన్నీ నాశనం అయిపోయాయ్యా. అదే ఇక్కడైతే కష్ట పని దొరుకుద్ది, బ్రతకొచ్చు, నా బిడ్డల చదువు ఫీజులు కట్టొచ్చు అని వచ్చానయ్యా. బెదరకు లేక బెగ్గింగ్ చేసుకుంటుంటే శాస్త్రం వచ్చి స్వీట్ అడిగిందంట. నువ్వు మాకు పోటీయా? మాకే పని లేక ఇక్కడ ఈగలు తోలుకుంటుంటే నువ్వు ఒకడు వచ్చావు దోమలు పడ్డానికి. అది కాదన్నా. ఏది కాదన్నా, ఆడు దెబ్బతోనే మాకు పని లేకుండా పోయింది. ఈ గైసో, ఈ అలయన్సో, ఈ మిర్రర్సో, ఈ వైమాక్సో, వీటి వల్ల మనకి పని లేకుండా పోయింది. అవునన్నా, ఆయన ఎవరన్నా అంత పెద్ద షాప్ పెట్టాడు? గైసోడు. గైసోడా? మనోడేనా? ఆడు మనోడు గాడు. ఆడు వృత్తి ఇది కాదు. చౌరు బావులు, పెట్రోల్ బంకులు, కూరగాయల షాపులు, మందుల షాపులు, మంగళ షాపులు కూడా ఆడియే. చూడయ్యా, మనలో మనం కుట్టుకోవద్దు. మనందరం ఒక్కటవుదాం. మన వృత్తిని కాపాడుకుందాం. నా మాట వినండి. మాకు లోపల అదే ఉంది, కానీ ఎలా? సంఘం పెడదాం. అఖిల భారత నాయీ బ్రాహ్మణ సంఘం పెడదాం. మన హక్కుల కోసం పోరాటం చేద్దాం. స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళైనా సరే మన పేదవాళ్ళకి ఇంకా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లేకుండా ఇలా బ్రతుకుతున్నాం. అందుకే నిజమైన స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం మనందరం కలిసి పోరు శంఖం పూరిద్దాం. ఎక్కడుందిరో మన ఇండియాకు స్వతంత్రం, చూడు చూడరో దాని వెనుకనున్న కుతంత్రం. అంతా తంత్రం, ఇది ఇంగ్లీషోడి మంత్రం. ఎక్కడుందిరో మన ఇండియాకు స్వతంత్రం, చూడు చూడరో దాని వెనుకనున్న కుతంత్రం. షాపులో అమ్మేటి చెప్పులు ఇండియావి, చెప్పులు కుట్టేటి చర్మము ఇండియాది, చర్మం కోసేటి గేదెలు ఇండియావి, గేదెలు మేపేటి బాధలు ఇండియావి. కానీ బాటా షాపులోన బూటులేమో ఇటలీవే. అరే ఎక్కడుందిరో మన ఇండియాకు స్వతంత్రం, చూడు చూడరో దాని వెనుకనున్న కుతంత్రం.
లింకల సీసాలో నీరు చూడు ఇండియాది నీటికి తీపైన చెరకు రసము ఇండియాది చెరుకుల వాసనల సెంటులు ఇండియావి సెంటుల వాసనల చెమటలు ఇండియావి కానీ వేగుల పోసేటి పెప్సికోల అమెరికాది అరే ఎక్కడుందిరో మన ఇండియాకు స్వతంత్రం చూడు చూడరో దాని వెనుకనున్న కుతంత్రం భారతదేశాన భూములేమో ఇండియావి భూములు దున్నేటి నాగళ్ళేమో ఇండియావి నాగలి సాగేటి నాటులు ఇండియావి నాటులు నాటేటి నడుములు ఇండియావి కానీ పండిన పంటలకి ఎరువులేమో జర్మనీవి ఎక్కడుందిరో మన ఇండియాకు స్వతంత్రం చూడు చూడరో దాని వెనుకనున్న కుతంత్రం సాకలి ఉతుకులకి బట్టలేమో ఇండియావి బట్టలు నేసేటి సాలె మగ్గం ఇండియాది మగ్గం గింజికి కుండలు ఇండియావి కుమ్మరి కుండలకి కండలు ఇండియావి కానీ కండల కుల వృత్తులు అలయన్సుల కంపెనీవి అరే ఎక్కడుందిరో మన ఇండియాకు స్వతంత్రం చూడు చూడరో దాని వెనుకనున్న కుతంత్రం దేశాన వ్యాపారం ఇంకేది లేనట్టు గ్రీన్ ఫ్రెంచి పెట్టుబడులు ఈ కళకి పెట్టారా కుల వృత్తులు తీసేసి కడుపులు కొడతారా అలాంటి సమయాన మా ఈకలు మేకులై బరబరబర మీ జుత్తును కరకరమని కత్తరేసి గుండు గొరిగి మిమ్మలను లండన్కు పంపుతాం ఎక్కడుందిరో మన ఇండియాకు స్వతంత్రం చూడు చూడరో దాని వెనుకనున్న కుతంత్రం